మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. 2014 గత 10 సంవత్సరాల నుండి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను ₹1000 నుండి ₹7,500 ప్లస్ డిఏ చేయాలని ఈ బీజేపీకి ప్రభుత్వాన్ని వివిధ రకాలుగా కోరుతున్నప్పటికీ దేశం మొత్తం మీద వివిధ రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ ఈ బీజేపీ ప్రభుత్వం ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని గత 10 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తుంది తప్ప పరిష్కరించడం లేదు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తేదీ 31/7/2024 దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్ల తరపున ఎన్ఏసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఫైనల్ అల్టిమేటం ఇచ్చారు. రాబో మహారాష్ట్ర స్టేట్ ఎన్నికల లోపల మా ఈపీఎస్ పెన్షనర్ల మినిమం పెన్షన్ ₹7,500 ప్లస్ డిఏ విత్ మెడికల్ ఫెసిలిటీస్ విషయంలో పరిష్కరించాలని, లేని ఏడల ఈపీఎస్ పెన్షనర్లు అందరూ కలిసి రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ మొదలగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న దృష్టితో పాటు తదితర రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఈ బీజేపీ పార్టీని ఓడిస్తామని, ఈపీఎస్ 95 పెన్షన్లు అంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తామని ఫైనల్గా హెచ్చరించడం జరిగింది. स्पष्टतया कहा है कि अगर हमारा काम महाराष्ट्र के इलेक्शन से पहले नहीं होता है तो ये जो सरकार है जो हमें झांसे दे रही है उसका एक एमएलए भी निश्चुन के नहीं आने देंगे. और ये कहने के लिए हम मुंह से ऐसा ही नहीं कह रहे हैं. महाराष्ट्र में आपकी संख्या तकरीबन वोटों की जो हमारे संगठन के आदेश पे चलेगी उसकी संख्या है 1 करोड़ और उनकी सरकारें बनती है 1.25 करोड़ में. समझ रहे? అదేవిధంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పటికే వివిధ బహిరంగ సభల ద్వారా ఈపీఎస్ 95 పెన్షన్లను సంఘటితం చేస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో కూడా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈపీఎస్ 95 పెన్షన్లు ముఖ్యమైన డిమాండ్ల విషయంలో ఎన్ఏసీ అధ్యక్షులు అశోక్ రావత్ తేదీ 1/10/2024 మహారాష్ట్ర బొంబాయి నగరంలో ఆజాద్ మైదానంలో ఈపీఎస్ 95 పెన్షన్ల అతిపెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి బీజేపీ పార్టీని విమర్శించడం కూడా జరిగింది. మహారాష్ట్ర బుల్దానా తేదీ 18/11/2024 ఎన్ఏసీ నాయకులకు మరియు బీజేపీ నాయకులు, మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ మరియు బీజేపీ రాజ్యసభ్యులు డాక్టర్ అనిల్ బోడే గారితో జరిపిన చర్చలు సఫలమయ్యాయని తెలుస్తున్నది. బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ అనిల్ బోడే గారు సారథ్యంలో నేషనల్ యాజిటేషన్ కమిటీ నాయకులను అమరావతి నుంచి నాగపూర్కి తీసుకుని వెళ్ళి మహారాష్ట్ర బీజేపీ నాయకులు, మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారితో చర్చలు జరిపించారు. ఈ చర్చల సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లందరికీ హామీ ఇస్తూ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల విషయంలో ₹7,500 ప్లస్ డిఏ మరియు మెడికల్ ఫెసిలిటీస్ కోసం మా తరపున ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారితోనూ ఇతర మంత్రులతోనూ మాట్లాడి వారిని త్వరలో ఒప్పించే బాధ్యతను మేము తీసుకుంటామని హామీ ఇచ్చారని, వెంటనే నరేంద్ర మోడీ గారికి, లేబర్ మినిస్టర్కి డాక్టర్ మన్సుఖ్ మాండ్యా గారికి రాసిన లెటర్స్ కూడా వారు వెంటనే వీళ్ళకి చూపించారని తెలుస్తుంది. మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ నెల 20వ తేదీన జరగబో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఏసీ ఈపీఎస్ 95 పెన్షన్లందరూ మా బీజేపీ పార్టీ కూటమిని సపోర్ట్ చేసి సహకరించాలని చర్చల సందర్భంగా కోరడం జరిగింది. ఈ ప్రతిపాదనకు ఎన్ఏసీ కేంద్ర ప్రతినిధి వర్గం అంగీకరించి బీజేపీ పార్టీకి సహకరించి 20వ తేదీన జరగబో ఎన్నికల్లో గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నది. ఈ చర్చల్లో నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ వీరేంద్ర సింగ్ రావత్జీ, నేషనల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ శ్రీ కపిల్ డంగేజీ,
నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ దిలీప్ కుమార్ చందాస్, స్టేట్ సెక్రటరీ మహారాష్ట్ర శ్రీ అశోక్ తేలి గారు, శ్రీ ఓంకార్ గారు పాల్గొన్నారని తెలుస్తున్నది. Very good morning, friends. Myself, Ramakant Nargun, National Chief Coordinator, National Agitation Committee. Whenever a new news comes, I am very eager to pass on to you all so that you will come to know what type of NAC is functioning in national level. Yesterday night, our NAC leaders were in Amaravati under the leadership of Virendra Singh ji, met Anil Bonde ji, he is the Rajya Sabha MP, and discussed about the unhappiness of all EPS 95 pensioners regarding settlement of minimum and higher pensions. He also told that don't worry, discussions are going on, but we told them we don't know what our people will do in the Maharashtra elections. But he told don't get disgusted, and immediately called Devendra Fadnavis, Deputy Chief Minister of Maharashtra, and told him so and so people have come and discussing with me. He told them immediately bring them to Nagpur, I will discuss with them. So all the team along with our Bonde Sahab went to Nagpur, met Devendra Fadnavis and discussed in detail. We told categorically that we are not at all happy with the statement what government is giving, what assurance are giving. But Fadnavis told, I know what are the things are going on. I know what you want. Please, don't worry. After the election, I myself will take full responsibility in resolving your issues. I will myself will go to Delhi, provided I will take you along with me also. But you have to support BJP for this assembly elections. They took some time, immediately called a central committee meeting. We discussed and told them we have to support because the ruling party is asking this. Finally, we also gave a letter and will be supporting with the hope that at least they will settle our issue at the earliest. The letter, photographs, everything is already circulated in the different groups. One thing in this video, I want to appreciate Nagpur and Amaravati team. Till last moment, they never left fighting for EPS 95 pension. This is the spirit. Hats off to these people. Such type of fighting spirit should come within all of us. Then settling issues will become very easy. Number 2, political parties also identified Maharashtra team is also one of the important voter group. You see, like this, we also should develop such identity in political eyes, our NAC group, and see that in future coming days, our NAC problem can be resolved at the earliest. Dear friends, join NAC. Make strong NAC in district level, taluka level, company wise and state level. And for this, we have called a national meeting on 9th, 10th, 11th December in Delhi. Please join us. Your Parliament Chalo program is also chugged out. Until
we get our pension, our activity will continue. Please support us. Please join us. Make NAC strong. Getting success is not far away. I am dreaming, I am confident. Very shortly we will celebrate our victory. Thank you so much. Bolo Bharat Mata ki Jai. ఈ నవంబర్ 23వ తారీఖున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత మరియు 30వ తేదీన జరగబో సిబిటి మీటింగ్లోనూ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. Hope for the best. మరి ఒక కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.